ఎవరన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ప్రిడిక్టింగ్ టైమింగ్ ఆఫ్ ఈవెంట్స్ అంట. అంటే ఒక ఈవెంట్ ఎప్పుడు జరుగుతుంది అని ప్రిడిక్ట్ చేయడానికి ఆ, స- సహం అని ఒక మెథడ్ ఉంది. అది తజికాస్లో మెథడ్ అనమాట. సో దాంట్లో ఒక 27 టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ని ప్రిడిక్ట్ చేయొచ్చు. ఆ 27 ప్రిడిక్ట్ చేయడానికి ఫార్ములాస్ ఉంటాయి అనమాట. సో ఆ ఫార్ములాస్ తోటి మీరు ఆ ఈవెంట్స్ని ప్రిడిక్ట్ చేయొచ్చు. అంటే ఏ ఈవెంట్ ఎప్పుడు జరుగుతుంది అనేది ప్రిడిక్ట్ చేయొచ్చు అనమాట. దాంట్లో మీకు స్క్రీన్లో చూడొచ్చు, నేను ఫార్ములా షీట్ పెట్టాను. సో ఫార్ములా కూడా ఆ, మీరు మీరు డేలో బోర్నా లేకపోతే నైట్ బోర్న్ పర్సన్ అనే దాన్ని బట్టి ఫార్ములా కూడా చేంజ్ అవుతుంది. సో డే బోర్న్ పర్సన్ అయితే ఒక సెట్ ఆఫ్ ఫార్ములాస్, నైట్ బోర్న్ పర్సన్ అంటే మీరు రాత్రి పూట పుట్టిన వాళ్ళు అయితే ఒక టైప్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. దీంట్లో కూడా డే అండ్ నైట్ అంటే ఇక్కడ సన్సెట్ తర్వాత అయితే నైట్, సన్ రైజ్ తర్వాత అయితే డే, అంతే సింపుల్. సో అది బేస్ చేసుకొని ఉంటుంది. అండ్ ఇది క్యాలిక్యులేషన్ ఫార్ములాస్ అనమాట. ఈ ఫార్ములాస్ కూడా ఎక్కడైనా మీ క్యాలిక్యులేషన్లో నెగిటివ్ డిగ్రీస్ వచ్చినాయంటే మీరేంటంటే 360 మైనస్ వాట్ ఎవర్ ద నెగిటివ్ డిగ్రీస్ మీరు తీసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 140 మైనస్ 140 డిగ్రీస్ వస్తే మీరు 360లోంచి 140 తీసేసి వచ్చిన డిగ్రీస్ ఏదైతాయో అది మీరు కన్సిడర్ చేయాలి. ఇది ఎలా చూడాలంటే ఇప్పుడు మనకి మనం ఇక్కడున్న ఫార్ములాస్ అప్లై చేసి ఒక ఈవెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఫేమ్ అని ఉంది. ఎస్, ఫేమ్ ఆర్ యూనో మహాత్మ్య, గ్రేట్ ఆర్ ఇలా ఏదో ఏదో ఒక ఈవెంట్ ఉంది. సో ఆ ఈవెంట్కి మనం అక్కడ ఇచ్చిన ఫార్ములా ప్రకారం డిగ్రీస్ కనుక్కున్నాం. సో ఆ డిగ్రీస్లోకి పర్టికులర్ ప్లానెట్, దానికి సంబంధించిన గ్రహం కరెక్ట్గా ఆ డిగ్రీస్లోకి వచ్చినప్పుడు ఆ ఈవెంట్ జరుగుతుంది అనమాట. సో అండ్ మనం ఇంకోటి ఏంటంటే ఆ, అది ఏ దశలో నడుస్తుంది అనేది కూడా చూసుకొని దాన్ని బట్టి మనకి గోచారంలో ఆ గ్రహం ఆ డిగ్రీస్కి వచ్చిందా లేదా చూసుకొని దాన్ని బట్టి మనం ప్రిడిక్ట్ చేయొచ్చు అనమాట. 27 డిగ్రీ, ఐ మీన్ ఆ 27 టైప్స్ ఆఫ్ ఈవెంట్స్. దీంట్లో మ్యారేజ్ ఉంది, యూనో బ్యాడ్ టైం అంటే యూనో సమ్ యాక్సిడెంట్స్ ఇలా ఉంటాయి. ఇలా రకరకాల టైమింగ్స్ ఈవెంట్స్ గురించి ఉన్నాయి. అండ్ దీన్ని మ్యారేజ్కి యూజ్ చేస్తారనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ ఈవెంట్ టైం కనుక్కున్నారనుకోండి, మీకు ఇంకొక మ్యాచ్ వచ్చింది. ఆ మ్యాచ్ వీళ్ళిద్దరికి మ్యారేజ్ అవుతుందా లేదా అని చూడాలనుకున్నప్పుడు వీళ్ళ ప్రిడిక్షన్ టైం అంటే వీళ్ళ మ్యారేజ్ ఈవెంట్ టైం మనకు వచ్చిన మ్యాచ్ యొక్క మ్యారేజ్ ఈవెంట్ టైం మ్యాచ్ అవుతుందో లేదో చూసుకున్నాం అనుకోండి. సో దట్ ఈస్ ఈజీ అనమాట ప్రిడిక్ట్ చేయడానికి. ఓకే, వీళ్ళిద్దరికి మ్యారేజ్ అవుతుందా లేదా అనేది కూడా ప్రిడిక్ట్ చేయొచ్చు. సో అలా కూడా యూస్ అవుతుంది. అండ్ మీరు ఇంకొకటి దీంట్లో గమనించారంటే ఇక్కడ ఇచ్చిన ఫార్ములాస్ని బట్టి ఆ ఫార్ములాలో వాడిన ఎలిమెంట్స్ అంటే మూన్, సన్ ఎసెండెంట్ వాడారు, కొన్ని చోట్ల జూపిటర్, మార్స్ ఎసెండెంట్ వాడారు. సో మనకేంటంటే ఈ ఈ ఫార్ములాలో వాడిన ఎలిమెంట్స్ని బట్టి ఓకే ఈ ఎలిమెంట్స్ మనకి ఆ, ఈ పర్టికులర్ ఈవెంట్ని ప్రిడిక్ట్ చేయడానికి యూజ్ అవుతాయి అని కూడా మనం చూడొచ్చు అనమాట. సో అలా కూడా మనం ఇంకా బెటర్గా అర్థం చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. అండ్ సి ఇంకొకటి ఏంటంటే ఈ 27 ఫార్ములాస్ అనేవి మ్యాక్సిమం అందరి దగ్గర లేవు. అండ్ ఈ 27 ఫార్ములాస్ ఉన్న ఈ షీట్ని నేను షేర్ చేస్తాను, లింక్ కింద పెడతాను. అది గిట్హబ్లో ఉంది, మీరు ఆ గిట్హబ్లోకి వెళ్ళి అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇదే షీట్ ఈ ఫార్ములాస్ తోటి నేను ఆల్రెడీ హోరోస్కోప్కి, అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఫైల్ తోటి క్యాలిక్యులేషన్స్కి, యూనో పర్సనలైజ్డ్ అనాలిసిస్కి నేను ఒక వర్కింగ్ ప్రోగ్రామ్ తయారు చేశాను. అది మీకు ఇంతకుముందు షేర్ చేశాను. దాంట్లో ఇది కూడా నేను అప్డేట్ చేశాను అనమాట. సో ఇది మీరు హోరోస్కోప్ వేయగానే మీకు ఆటోమేటిక్గా ఈ ఫార్ములాస్ తోటి డేటా కూడా అప్డేట్ అయిపోతుంది అనమాట. సో అది మీకు ఈజీగా ఉంటుంది. సో ఎవరైనా కావాలంటే ఇది ఎక్సెల్ ఫైల్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ ఈ ఎక్సెల్ ఫైల్ ఇప్పుడే అప్లోడ్ చేయట్లేదు, ఈ ఫార్ములాస్ అప్డేట్ చేశాను. బట్ స్టిల్ ఇంకా దాంట్లో ఇంకొన్ని అప్డేట్ చేసిన తర్వాత అప్పుడు అప్లోడ్ చేద్దామని చూస్తున్నాను అనమాట. సో ఇది తజకాస్లోది ఒక పార్ట్ అనమాట. సో మీరు ఎవరైనా ఫార్ములాస్ని స్టడీ చేయాలనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, డౌన్లోడ్ చేసుకొని ఎవరైనా స్టడీ చేయొచ్చు అనమాట. సో దీని తర్వాత ఇంకొక కొత్త కాన్సెప్ట్ గురించి, వెస్ట్రన్ కాన్సెప్ట్ ఇది కూడా. ఓకే, ఇట్స్ నాట్ మన ఇండియాకి సంబంధించింది కదా, వెస్ట్రన్ కాన్సెప్ట్. వాళ్ళు ఏంటంటే వరల్డ్ మ్యాప్లో
వరల్డ్ మ్యాప్లో ఇప్పుడు మనం గ్లోబ్ తీసుకున్నాం అనుకోండి, ఒక్కొక్క డైరెక్షన్లో ఒక్కొక్క ప్లానెట్ ఉంటుంది. ఐ మీన్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ మనకి ఒక్కొక్క డైరెక్షన్లో ఒక్కొక్క ప్లానెట్ ఉంటుంది ఎర్త్ నుంచి చూసినప్పుడు. సో అలా ఉన్నప్పుడు మన ఎర్త్కి నియరెస్ట్ పాయింట్ చూస్తారన్నమాట. ఆ ప్లానెట్ నుంచి ఎర్త్కి ఉన్న నియరెస్ట్ పాయింట్ చూసి ఆ నియరెస్ట్ పాయింట్ మీదుగా లైన్స్ గీస్తారు. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ లైన్స్ గీసిన దాన్ని చూసి మీరు ఆ లైన్స్ ఎక్కడైతే మీకు ఫేవరబుల్ ప్లానెట్స్ లైన్స్ ఉన్నాయో ఆ రీజియన్లో, ఆ కంట్రీలో లేదా ఆ దేశంలో మీరు కనుక వర్క్ చేయాలనుకున్నా, మైగ్రేట్ చేయాలనుకున్నా మీకు కెరియర్ ప్రోగ్రెస్ కానీ లైఫ్ బెటర్గా ఉంటుంది అని చెప్పి అది కాన్సెప్ట్ అనమాట అది. బట్ ఇది నేను 100% నమ్మొచ్చు అని చెప్పలేను. అండ్ నేను దీని మీద ఎక్కువ ఎక్స్పెరిమెంట్ కూడా చేయలేదు, దీని గురించి ఇంకా ఎక్కువ రీసెర్చ్ కూడా చేయలేదు. ఈ సహం ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ అనుకోండి, ఇది ఎప్పటి నుంచో ఉంది, మన ట్రెడిషనల్ కాన్సెప్ట్. చాలామంది దీన్ని వాడారు అండ్ దే గాట్ బెనిఫిటెడ్. అండ్ నేను కూడా చూస్తున్నాను, బట్ ఇంకా ఎక్కువ చూడాలన్నమాట. నా యూజేజ్ దాని మీద తక్కువ ఉంది, బట్ ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట. సో నేను ఇంకా బిసైడ్ ఆ ఆస్ట్రో డేటా బ్యాంక్ మీద కూడా వర్క్ చేస్తున్నాను. అంటే ఆల్రెడీ ఒక 80,000 డేటా అనేది ఆల్రెడీ మళ్ళీ మనకి ఎక్సెల్ ఫైల్లో కరెక్ట్గా ఫిట్ అయ్యేటట్టు మళ్ళీ సార్టింగ్ చేసి ఆ వర్క్ని కొంచెం ఇంప్రూవైజ్ చేస్తున్నమాట. అంటే డేటా క్లీనింగ్, ఇంకా సింపుల్గా చెప్పాలి, డేటా క్లీనింగ్ అండ్ సార్టింగ్ అనమాట. అది చేస్తున్నాను. ఆ 80,000 ఈ 16,000 ఆల్రెడీ మనకి పాత ఉన్నాయి. ఇది కలిపితే ఇంకా మొత్తం మనకి రీసెర్చ్ వర్క్కి బెటర్గా ఉంటుందని చెప్పి నా ప్లాన్ అనమాట. సో ఆ వర్క్లో ఉన్నాను. ఓకే, ఈ నేను చెప్పాను కదండి ఇట్లా గ్లోబ్ మీద లైన్, దీన్ని ఆస్ట్రో కార్టోగ్రఫీ అంటారు అనమాట. దీంట్లో ఆస్ట్రో కార్టోగ్రఫీ అంటారు. ఇది astro.com ఒక వెబ్సైట్ ఉంది. మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి, నేను స్క్రీన్ షాట్స్ పెడతాను ఎలా లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ఆప్షన్లోకి వెళ్ళి మీరు యూజర్ ఇన్పుట్ అంటే ఐ మీన్ బర్త్ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చి ఆ తర్వాత ఏ చార్ట్ సెలెక్ట్ చేసుకుంటే మీరు మీకు కావాల్సిన ఆస్ట్రో కార్టోగ్రఫీ అనే చార్ట్, ఐ మీన్ గ్లోబల్ షీట్ ఎలా వస్తుంది అనేది నేను మీకు స్క్రీన్ షాట్స్ ద్వారా చూపిస్తాను. బట్ ఇంకొక విషయం ఏంటంటే ఇది వెస్ట్రన్ కాన్సెప్ట్ అవడం వల్ల దీంట్లో వీళ్ళు గ్రహాలని కూడా వెస్ట్రన్ సైన్స్ ఉంటాయి, ఆ సైన్స్ తోటి ఈ చార్ట్లో ఇండికేట్ చేశారన్నమాట. సో మీరు ఆ సైన్ వెస్ట్రన్ సైన్ కదా, ఆ సైన్ ఏ ప్లానెట్కి సంబంధించింది అనేది మీరు మళ్ళీ డీకోడ్ చేసుకోవాలి. ఓకే, అంటే నేను దానికి కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తారు, అది కూడా మెథడ్ ఉంటుంది. అది మీకు ఎక్కడైనా ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా దొరుకుతుంది. ఇంకా ఆ వెబ్సైట్లో కూడా ఏ సింబల్ ఏంటి అనే డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది. సో మీరు అలా చూడొచ్చు అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. విల్ క్యాచ్ యూ అగైన్.